అవును అట్లా మరి ఇంకో తెలియదా పొగాళ్ళ నూనె అది ఏమో ఉన్నాయి కదా అట్లా ఆవాలు ఉన్నాయి తెలియదా చూసేయాలి మరి నువ్వు కూడా నువ్వు అట్లనే ఇస్తావు పిచ్చోడు ఎక్కడోడు. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మై 68 ఛానల్ వీడియో. నేనైతే ఎర్లీ మార్నింగ్ 6:30కి అయితే లేచి 7 గంటలకు ఫ్రెష్ అప్ అయికి వస్తున్నా. ఇప్పుడైతే నేను జిమ్కి అయితే స్టార్ట్ అవుతాం. గైస్ నేనైతే జిమ్కు చేరుకున్నా ఎర్లీ మార్నింగ్ 7:30కు. ఇక చూడండి, ఈరోజు సండే, జిమ్లో అయితే ఎవ్వరు లేరు. ఈరోజు జిమ్ పూర ఖాళీగా ఉన్నది. నిన్న ఒక న్యూ మెంబర్ వచ్చిండు, మళ్ళీ మా తమ్ముడు కూడా రాలేడు. ఈరోజు కూడా మా తమ్ముడు రాలేడు. ఈరోజు నేను ఒక్కనే ఉన్నా సోలో. ఈరోజు నా వర్కౌట్ వచ్చేసి లెగ్ డే. గైస్ నేనైతే జిమ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి చేరుకున్నా. ఇక మా తమ్ముడు అయితే ఇప్పుడు ముఖం కడుక్కున్నాడు. ఇగో ఇంకో తమ్ముడు అయితే ఎడిటింగ్ చేస్తున్నాడు. మా అమ్మ అయితే అన్నం చేయడానికి అయితే బియ్యం ఏరుతున్నది. గైస్ ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ అయితే తింటేగా. బ్రేక్ఫాస్ట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. సఫోలా ఓట్స్ 40 గ్రామ్ సేప్ అయితే తినేసిన, కొంచెం ఉన్నది. ఇగో చియా సీడ్స్ 10 గ్రామ్స్, వాటర్ మిలన్ సీడ్స్ 5 గ్రామ్, పంకిన్ సీడ్స్ 5 గ్రామ్ అండ్ మోజ్. తర్వాత పాలలో కూడా అదే పండు వేసుకున్నా. పాలు గరం చేసుకొని తాగుతాయా? అట్లే తాగలే, డ్యాస్ అట్లే తాగాలరా. లేటే గుడ్డే బిస్కెట్ల బదులు ఇది ఈ బిస్కెట్ తెచ్చుకో. దూద్ బిస్కెట్ పతాంజలి. దూద్ బిస్కెట్ బాగుంటాయి లడ్డు. నేను తెచ్చుకొని తిన్నా. నేను దూద్ బిస్కెట్ బాగున్నాయి. దొరనైనా నేను ఎవరు దొరనైనా ఇంకేం తింటున్నావురా? కొడతారు 30 రూపాయలు. నీ దగ్గర లేవే పైసలు? ఈ వారంలో 100 రూపాయలు ఇచ్చి 100. ఎప్పుడు ఇచ్చి? రాత్రి ఇచ్చిండా? నిన్ను ఇయ్యలేడా? ఎందుకు? గిరాకీ అవుతుంది కదరా. ఎండ్లనే ఎల్ల పోసిండు? ఎల్ల పోసిండే? దాంట్లోనే ఎక్కడిది? రాత్రి అది తాల్పేసినారు గాడి. అమ్మ కడిగి పోయాలని తెలియదు, మరి నీకు కడగాలని తెలియదు ఏం నీకు? అగో మరి ఇట్లా కూరేస్తే అట్లా దాంట్లో నూనె ఉండే అంట బ్రో. అవును అట్లా మరి ఇంకో తెలియదా పొగాళ్ళ నూనె అది ఏమో ఉన్నాయి కదా అట్లా ఆవాలు ఉన్నాయి తెలియదా చూసేయాలి మరి నువ్వు కూడా. నువ్వు అట్లనే ఇస్తావు పిచ్చోడు ఎక్కడోడు. మరి ఆవాలు పోవద్దారా? మోడల్ సూపర్ మోడల్. చూడండి, మా తమ్ముడైతే నూనెలో పాలు వేసేసిండు. ఇప్పుడైతే బోగానే ఎక్స్చేంజ్ చేసి గుడ్డ బిస్కెట్ తెచ్చుకుంటా బ్రో. అయితే లంచ్ చేయడానికి అయితే ఇంటికి వచ్చిన. ఇప్పుడైతే టైం 1:30 అవుతుంది. ఈరోజు సండే కదా, చికెన్ మటన్ తెస్తుంది కానీ తీసుకురాలి. ఎందుకంటే ఈరోజు పుణ్యం కదా, చికెన్ మటన్ మాంసం తినొద్దని చెప్పి మా అమ్మ చెప్పి అందుకే చికెన్ మటన్ తీసుకురాలి. ఇప్పుడు చూద్దాం ఏం కూర చేసిందో కిచెన్లో పోయి. అదే వైట్ రైస్ కూరనేమో పప్పు చేసిన, గట్టి పప్పు. సరే పెట్టుకోవాలి, ఏం చేస్తే ఏమన్నా. ఇక మా తమ్ముడేమో ఇట్లా కూర్చున్నాడు. ఇగో ఆయమ్మ పోతా. ఇక మా తమ్ముడేమో ముఖం దాచుకుంటున్నాడు. ఫేస్ ఆల్రెడీ అందరు చూసారు కానీ ఎప్పటికీ ఫేస్ అయితే దాచుకుంటాడు వాడు. ఇగో ఇంకా దాచుకో, ఇంకా దాచుకో, ఇంకా పండ్లు కనిపిస్తుంది, సందు పండ్లుగో. బొట్టు ఎంత పెద్ద పెడతాను. ఇగో ఈరోజు కాంబినేషన్ చూడండి, వైట్ ప్యాంట్, బ్లాక్ టీషర్ట్, బ్లాక్ కలర్ వాచ్. మా తమ్ముడు మోడల్.
గైస్ అయితే షాప్ బంద్ చేసుకుని ఇంటికి చేరుకున్నా. ఇప్పుడైతే టైం 9 అవుతుంది. ఇప్పుడు నేను డిన్నర్ చేస్తా. ఇక మా అమ్మ అయితే డిన్నర్ చేయడానికి కూర్చున్నది. ఇక మా తమ్ముడు అయితే సోఫా మీద వండుకున్నాడు. బొంత కప్పుకొని. ఇక అన్న అదే కూర, అదే వైట్ రైస్ అండ్ కూరనేమో అదే మధ్యాహ్నం లెక్క అదే గట్టి పప్పు మధ్యాహ్నంది, దాంతోపాటు చట్నీ. మా అమ్మకి అయితే నిద్ర వస్తున్నది. ఇప్పుడు నేను కూడా డిన్నర్ చేసి నేను కూడా పండుకుంటా. గైస్ అయితే డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. నేను వాకింగ్ చేయడానికి అయితే మా ఇంటి మీదకి వచ్చేసిన. ఇప్పుడైతే టైం 10 అవుతుంది. ఇప్పుడు చూద్దాం నా వాకింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో. గైస్ అయితే వాకింగ్ కంప్లీట్ అయిపోయింది, నా వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే టైం 10:30 అవుతుంది. ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.